వాక్యం చెప్పించడము రాయించడము, భవిష్యత్ కాలానికి సంబంధించి కూడా దాంతో ఒక వాక్యము చెప్పించడము రాయించడం సార్. ఫస్ట్ ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క పిల్లవాడితో చెప్పించడం రాయించడం సార్. ఓకే, అంతే మేడం. విశ్వాసార్ కనుక్కున్నారు. ఓకే రైట్ సార్. గెట్టి సార్. ఓకే సార్, వెరీ గుడ్, బాగుంది. క్లాస్ ఇక్కడ దీని మీద మూవ్ అవ్వడానికి ఒక పేపర్ని ఇక్కడ హోల్ చేసి ఇక్కడ పెట్టినారు అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం చెప్తామన్నమాట హెచ్ఏడి హ్యాడ్ అని చెప్పిన తర్వాత మనం ఆల్రెడీ పిల్లలకి ఫోనిక్ సౌండ్స్ పరిచయం చేసింటాం. చేసినప్పుడు ఎం అంటే ఏంటి అన్నప్పుడు వాళ్ళు సౌండ్ చెప్తారు, మా సౌండ్ వస్తుందని చెప్పేసి మనం ఇక్కడ దాన్ని ఇట్లా చేసి వాళ్ళే చెప్తారు. హెచ్ఏడి హ్యాడ్ అయినప్పుడు ఎంఏడి ఏమవుతుందంటే మ్యాడ్కి వాళ్ళే చెప్పేసాను అనమాట. అలాగే ఇంకా లౌడ్లీ 6 తీసుకొని 3 మెంబర్స్కి షేర్ చేయాలి. ఇట్లా షేర్ చేయాలి. 1 2 3 ఇంకొకరు ఒకరు పని ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. ఆన్సర్ ఇస్ 2. తొందరగా ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ ఆల్రెడీ కూడా ఒక ట్రైన్ రూపంలో అన్ని కదిలించేస్తాం. ఇట్లా ఒక బొమ్మ రూపంలో వాళ్ళకి ఇస్తే ఆ షేప్స్ ఏ ఆకారంలో ఉన్నాయో పేరు రాయకూడదు, కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది ఏ షేప్లో ఉందంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అక్కడ నిలబడతారు సార్. అది కూడా ఉంది. రౌండ్గా కూర్చున్నప్పుడు కూడా పిల్లలు ఒక్కొక్కరిని లేపించి అది ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళు నిలబడండి అన్నా కూడా బోర్డు మీద నిలబడతారు సార్. ఎన్నో రకాలుగా వాళ్ళు షేప్స్ గుర్తుపట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఆర్టికల్స్ పిఎల్ఎం ఏ అండ్ ద ఎట్లా యూజ్ చేయాలా అనేసి. ఏ వచ్చేసి కాన్సనెంట్ సౌండ్ ముందు యూజ్ చేస్తాము, కానీ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు ఒక గుడ్డి గుర్తులాగా. ఏ అంటే ఏ కాన్సనెంట్ సౌండ్ అంటే ఎలాగా అంటే మనం తెలుగు వర్ణమాల ఉంటుంది కదా, దాంట్లో ఏ వచ్చేసి హల్లులు సౌండ్ కా నుంచి హా వరకు ఏ సౌండ్ వస్తే మనం పలికేటప్పుడు దానికి ముందర ఏ యాడ్ చేస్తాం, జస్ట్ గుడ్డి గుర్తులు అనమాట. యాన్ వచ్చేసి ఓవెల్ సౌండ్ అని చెప్తాం. ఓవెల్ సౌండ్ అంటే పిల్లలు ముందర ఏ వచ్చినా ఐ వచ్చినా పెట్టేస్తాను ఒక్కోసారి. అట్లా కాకుండా యాన్ అంటే తెలుగులో ఆలు బాగా వచ్చింటాయి కదా ఇంగ్లీష్ కంటే. యాన్ అంటే ఎట్లా యూజ్ చేయాలి? యాన్ ఏ వర్డ్ ముందు అంటే అచ్చులు సౌండ్ ఏమన్నా వస్తే అంటే ఈ ఆ నుంచి అమ్మ వరకు కూడా ఏ సౌండ్ అయినా వస్తే దాని ముందర యాన్ యూజ్ చేస్తాం. మ్యాక్సిమం టైమ్స్ అది కరెక్ట్ అవుతుంది మేడం. చిన్నపిల్లలు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది క్లాస్కి. దా వచ్చేసి కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ లాగా అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ లాగా అంటే పర్టికులర్ గ్రూప్స్, యూనిక్ ఆబ్జెక్ట్స్, పర్టికులర్ గ్రూప్స్ అంటే అనిమల్ కామన్ నౌన్స్ ఉంటాయి కదా, ద డాగ్, ద క్యాట్ అలాగా. ప్లస్ డెసిగ్నేషన్స్, ద బాస్, ద మేనేజర్ ఇలాగా. మళ్ళీ పర్టికులర్ ప్రాపర్ నౌన్స్. తర్వాత యూనిక్ ఆబ్జెక్ట్స్ అంటే ద సన్, ద మూన్, ద అర్త్ ఇలాంటి వాటికి. ప్లస్ మనకి గ్రామర్లో సూపర్లేటివ్ డిగ్రీ వరకు వస్తాయి. సూపర్లేటివ్స్ ముందర మనము ద అనేది యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే వాళ్ళకి వీటి ద్వారా ఇలా యూజ్ చేస్తాము అనేది అర్థమవుతుంది. ఒక్క గ్లాస్
ఒక గ్లాస్ ఏంటి పెట్టి ఫేస్బుక్లో పెడతావా యూట్యూబ్లో పెడతావా మేడంకి పెడతా మేడంకి పంపిస్తా గ్రీన్ వేసి మేము ఆకు పేరు కాలేండి వీడియో